ఏం దొంగతనం చేసావు? ఏం చేస్తారు? ఫోన్ దొంగతనం చేసావు? ఎవరెవరు కలిసి చేశారు? మీ ఇద్దరు ఏడివాడు ఫ్రెండ్షిప్ చేసుకుని దొంగతనాలు చేసేది మరి మిస్టేక్ ఏంటమ్మా? దొంగతనం మిస్టేక్ ఎట్లా అవుతుంది? ఇంకెన్ని చేశారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? జాబ్ చేస్తున్నారు. తెలుసా మీ జాబ్ దగ్గర ఇట్లా చేశారు మీరని తెలిస్తే ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందా? మరి చేసేటప్పుడు ఆలోచన ఉండదా? నమ్మదు కదా గుక్కలు పనులు ఉన్నాయని చెప్పారు సార్. ఎవరు చెప్పారు? మార్కెట్లో అంటే వాళ్ళు ఓపెన్ అవుతుంది కదా. సెన్సిటివ్ కంటెంట్ ఉన్నప్పుడు విజువల్లీ సెన్సిటివ్ అవసరమా? అది ఒక షెడ్ లాగా ఉంది కదా సార్. ఆ షెడ్ లాగా గుడి కాడు కానీ గట్టిగా వాళ్ళు ఎవరు వీళ్ళందరూ వేరే లేలే పొద్దున్నే కొట్లాడైన గొడవలైంది కదా వాళ్ళు కూడా కొట్లాడే పోలీస్ స్టేషన్ పోయినట్టు చూసారా వాళ్ళే. రాఘవులు గారు అంటారు వాళ్ళ పేరు. అది జర తిరగనికి కష్టం ఉంది మేడం ఇక్కడ. అన్నెత్తి వాళ్ళ కొట్టి పోరండి నెత్తి వాళ్ళ కొట్టి ఇట్లా తాగుతుంటే ఒపీనియన్ ఉంటారా? అక్కడ దేవుడు సార్. అది దేవుడు సార్. దొరికింది ఏమన్నా గుట్క? భయపడేమో అనుకొని భయపడి కాదు ఉంటారా? వీళ్ళు నేర్పిస్తుంటారా? ఏం లేదా? సేఫ్ వెళ్ళి సేఫ్గా వచ్చేస్తారా? గస్తీ తిరుగుతూ ఉంటారా? తెలుస్తుందా గస్తీ తిరిగినట్టు? రెగ్యులర్గా వస్తారా? ఏ పోలీసు తెలుసా? మీకు ఏదైనా అమ్మాయికి హెరాస్ చేసిన కృష్ణుడు ఎవరన్నా తెలుసా? తెలుసు వచ్చేసి సైబర్ క్రైమ్ అంటే తెలుసా? ఫ్రాడ్ అయితే ఏదో తెలీదా? సైబర్ తెలుసుకోండి, గూగుల్ చేయండి. ఓకే, తెలుసా
అది తీసుకోవడం తెలియదు కానీ ఇక వెనుకకు మాత్రం ఇట్లా కూర్చొని తాగుతారు కదా. మేము ఏంటంటే మా హస్బెండ్ వచ్చేసరికి 12-1 గంట అవుతుంది థియేటర్కి వెళ్ళాలంటే. అట్లా ఓసారి ఇట్లానే ఎందుకు కూర్చొని తాగుతారు ఇట్లా ఆడపిల్లలు వెనుక సైడ్ ఇట్లా ఆటోలు ఉంటుంది. కొంచెం అయితే తక్కువైంది, ఇప్పుడు కొంచెం తక్కువైంది. ఉన్నదాకా బాగుంది. మన అన్నవారికి మామూలుకి రివర్స్ అనమాట. మీ ఇంటికాడ వచ్చి తాగుతున్నామా, ఇంట్లో కూర్చొని తాగుతున్నామా అని మాట్లాడుతుంది. ఇప్పుడైతే ఇక మేము కూడా బయటకు వెళ్ళలేదు మేడం. అప్పుడు మా మామయ్య మీరు అన్నట్టు ఒకప్పటికన్నా కూడాను యంగ్స్టర్స్లో అవ్వచ్చు, కాలనీస్లోకి అవ్వచ్చు, కొంచెం గాంజా వాడకం పెరిగింది. పెరుగుతున్న క్రమంలో ఆ ట్రెండ్ గమనించి పోలీస్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ కూడా అట్లనే పెరుగుతోంది. మీకు తెలుసు స్టేట్ లెవెల్లో టీజీ న్యాప్ అని చెప్పి ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ కూడా పెట్టడం జరిగింది. అట్లనే ఇన్వెస్టిగేషన్ కూడా ఈ కేసెస్లో పక్కాగా జరిగేటట్టు, వాళ్ళకి శిక్ష పడేటట్టు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మీరు అన్నట్టు లోకల్ ఏరియాల్లో ఇట్లా ఎవరైతే యంగ్స్టర్స్ లేకపోతే కొంచెం ఆవారాగా తిరిగే వాళ్ళు లేకపోతే స్టూడెంట్స్ కూడా తెలియక చిన్న చిన్న తప్పులు చేసే క్రమంలో అంటే ఎట్లా మొదలవుతుందంటే ఇది ఫస్ట్ సిగరెట్ నుంచి మొదలవుతుంది. ఈ ఏరియాలో మనం చూసాము ఎన్ని పాన్ షాప్స్ ఉన్నాయో. ఈ చిన్న చిన్న గుట్కా సిగరెట్ నుంచి మొదలయ్యి ఈ ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ప్రభావం వల్ల అవ్వచ్చు, వీటి వల్ల యంగ్స్టర్స్లో డ్రగ్స్ ముఖ్యంగా గాంజా వాడకము పెరిగింది. దానికి సంబంధించి మనము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టుకొని మనము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. You can always see the statistics. There are number of cases that are being reported and enforced by the police. Definitely we'll work more. We are gathering information. ఇప్పుడు వచ్చి మాట్లాడితే కూడా మనకి పలానా చోట కొంచెం ఓపెన్గా తాగుతున్నారు అని చెప్తున్నారు. అక్కడ డెఫినెట్గా మనం పాట్రోలింగ్ పెంచుతాం. సో ఇటువంటి కార్యక్రమాల వల్ల ఏంటంటే మనకి లోకల్గా ఏరియాలో ఏం జరుగుతోంది అని తెలుసుకోవడానికి కూడా ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగానే మనము పాట్రోలింగ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ పెట్టుకొని డెఫినెట్గా ఎన్ఫోర్స్మెంట్కి దీనివల్ల ఉపయోగపడుతుంది. సీసీ కెమెరాల విషయంలో కూడా మేడం భద్రత అనేది కరువైపోయింది. ఈ పెట్రోలింగ్ కానీ గంజా కానీ రాత్రి వేళల్లో మహిళలు చాలా వేధిస్తాం. దాని మీద స్పెషల్గా ఇంకేమైనా చర్యలు తీసుకునే అవకాశం తప్పకుండా. సీసీ కెమెరాస్ వరకు అయితే వీ హ్యావ్ సిటీ కమిషనరేట్ పరిధి మొత్తంలో కూడాను ఏవేవైతే సీసీటీవీస్ పని చేయట్లేదు, పని చేస్తున్నాయనే ఒక అనాలిసిస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏవైతే పని చేయట్లేదో మళ్ళీ ఒకప్పుడు ఎట్లయితే కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి కమ్యూనిటీ నుంచి వాళ్ళకి కన్విన్స్ చేసి సీసీ కెమెరాల యొక్క ఉపయోగం గురించి కన్విన్స్ చేసి అప్పుడు వాళ్ళతో పెట్టించడం జరిగిందో మళ్ళీ వీఆర్ టేకింగ్ అప్ దట్ ఎక్సర్సైజ్. అలానే వి రిక్వెస్ట్ ఆల్ ఇలాంటి షాప్స్, చిన్న చిన్న షాప్స్ అవ్వచ్చు, టెంపుల్స్ అవ్వచ్చు, ఎనీ ఎస్టాబ్లిష్మెంట్, ఎనీ ఇంట్లో కూడాను రోడ్డు మీదకున్నవి ఎవరన్నా కూడా సీసీ కెమెరా ఈ రోజుల్లో పెద్ద ఖర్చు ఉన్న విషయం ఏం కాదు. అందరూ కూడా పెట్టుకుంటే దానివల్ల దాన్ని నేను సైతం అంటారు. నేను సైతం కెమెరాస్ కూడా పెట్టుకోవడం వల్ల ఒకటి కెమెరా చూడగానే ఒక భయం ఉంటుంది ఎక్కడ దొరుకుతామో అని. అట్లనే ఏదైనా అయితే కూడా డిటెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సీసీటీవీస్ తప్పకుండా మేము పెంచే ప్రయత్నంలోనే ఉన్నాము. దీని గురించి వీ హ్యావ్ అన్ యాక్షన్ ప్లాన్ ఆల్సో. ఎవ్రీ పీరియాడికల్ గా విల్ బి డూయింగ్ దిస్ సర్చ్. అండ్ ఈ పర్టికులర్ ఏరియాకి సంబంధించి అయితే ఇప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ ని దానికి సంబంధించి ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ చేయాలో లోకల్ ఇన్స్పెక్టర్ ఏసీపీ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ విల్ కమ్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ సో దట్ విల్ సీ ఫీడ్బ్యాక్ అగైన్ ఫ్రమ్ ది పబ్లిక్ ఎట్లా ఉంది, ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉంది అనేది కూడా మేము తెలుసుకుంటాం. సెక్టార్ లో కమ్యూనిటీ మీటింగ్స్ ఈ మధ్య కాలంలో జరగట్లేదు.
డెఫినెట్గా వాటిని కూడా మనకి ఇప్పుడు సెక్టర్ ఎస్ఐస్ ఉన్నారు, పీసీస్, తర్వాత పెట్రోల్ మొబైల్స్ ద్వారా మనము ఇన్స్పెక్టర్స్ నుంచి మనము ఈ కార్యక్రమం ఏదైతే మీరు కమ్యూనిటీ పోలీసింగ్ అన్నారో తప్పకుండా అది చాలా ఒక మంచి కార్యక్రమము. పోలీసులే ప్రజల వద్దకు వెళ్ళి అవేర్నెస్ అవ్వచ్చు. ఒకసారి మన కమ్యూనిటీలో పోలీస్ ప్రెజెన్స్ ఉంటే కూడా అది ఒక ప్రివెంటివ్గా కూడా ఉంటుంది. ఆ ఏరియాలో ఎవరైనా ఆకతాయిలు ఉంటే కూడా కాస్త పోలీసు ఉన్నారు అన్న భయంతో అన్న కొంచెం. సో సోషల్ మీడియా మన కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా సైబర్ క్రైమ్ గురించి, అట్లనే క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్ గురించి, డ్రగ్ అబ్యూస్ గురించి కూడా కార్యక్రమాలు చేపట్టడానికి వీఆర్ డూయింగ్ ఇట్. మీరు అన్నట్టు కొంత తగ్గినది, తప్పకుండా వాటిని కూడా పెంచుతాం. ఇంకో చిన్న రిక్వెస్ట్